శాప ఫలితాన్ని అనుభవిస్తా ఉన్నారు. కొంతమంది జీవితాల్లో ఎన్నో కష్టాలు, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. ఈ రకంగా ఏంటి నాకు ఈ దరిద్రం, ఏంటి నాకు ఈ శ్రమ, ఏంటి నాకు ఈ పరిస్థితి అని బాధపడతా ఉంటారు. అయితే దానికి కారణం ఏంటిది అని అంటే, దేవునికి ఇష్టం లేకుండా నువ్వు వేసే అడుగులు నీకు శాపాన్ని తెచ్చిపెడతాయి. నువ్వు దేనితో సంబంధాన్ని కలిగి ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకో. ఈ సమయంలో దేవునితో కనుక నువ్వు సంబంధాన్ని కలిగి ఉంటే నీ శ్రమ శ్రమలాగా ఉండదు, నీ వేదన వేడుకలాగా దేవుడు మారుస్తాడు. నీ ఆర్థిక పరిస్థితులు చిక్కిపోయినాయా, ఆర్థికంగా బలహీనపడిపోయావా, ఇంకా బయటపడలేనేమో అనుకుంటా ఉన్నావా, అనేకులకు ఇచ్చే స్థితిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే మనం ఏం చేస్తామంటే ఆశీర్వాదాలకు అత్తను పక్కన పెట్టి వేటి కొరకో పరిగెత్తుతా ఉంటాం.